హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్లో నుంచి రెస్టారెంట్ మోడల్ వెజ్ లాలీపాప్స్ తయారు చేసే విధానాన్ని చూపిపోతున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలను మీరు చూడండి. సో ఇంకెందుకు లేటు, తయారు చేసే విధానాన్ని స్టార్ట్ చేద్దాం. సో ముందుగా నేను ఆలుని కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. సో ఈ విధంగా ఆలుని కాస్త సన్నగా త్వరగా అవ్వాలనేసి కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఈ విధంగా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకుందాము. సో లిడ్ని కవర్ చేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాలి. సో స్టవ్ ఆన్ చేసేసి మనం కుక్కర్ని పెట్టేసినట్లయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో తర్వాత నేను ఇప్పుడు మిక్సీ జార్లో నేను బ్రెడ్స్ని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నాను బ్రెడ్స్ని. ఈ విధంగా పౌడరీ ఫామ్లో మనము బ్రెడ్ని ఈ విధంగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆఫ్ ద పార్ట్లో ఇంకా మిగిలిపోయి ఉన్న స్లైసెస్ని ఫస్ట్ని నేను బౌల్లో వాటర్ని పౌడ్ చేసుకున్నాను. అందులోకి డిప్ చేసి ఈ విధంగా మనము బ్రెడ్ని మీరు ఈ విధంగా వాటర్ మొత్తం పోయే విధంగా మనము చేతుల ద్వారా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకోవాలి. మీకు మళ్ళీ ఇంకోసారి చూపించడానికి అనేసి చూపిస్తున్నాను చూడండి. స్లైసెస్ని ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని గట్టిగా చేతుల ద్వారా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఈ విధంగా మీరు క్రష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలుని ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను. స్మాల్ పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలుని ఇప్పుడు నేను దీంట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా దీంట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా స్పూన్తో కలుపుకోవాలి. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి. బాగా మిశ్రమం కలిసేటట్టు మనము కలుపుకోవాలి. సో ఇందులోకి మనము తగినంత ఉప్పుని వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మసాలాలను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను ఒక 3 టేబుల్ స్పూన్ మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. చాలా లిటిల్ ప్రాసెస్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎవరైనా వెజ్జీస్ ఉన్నట్లయితే చాలా మంచి వెజ్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. సో ఈ విధంగా మనము మిశ్రమాన్ని చాలా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత నా చేతుల్ని కాస్త వాటరీగా చేసుకున్నాను, ఎందుకంటే కాస్త మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి. ఈ మిశ్రమాన్ని చేతిలో తీసుకున్నట్లయితే మనం రౌండ్గా ఈ విధంగా చేసుకొని ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ యొక్క పౌడర్ని ఈ విధంగా నేను దీంతో కోట్ చేసి పక్కన పెడుతున్నాను. సో ఇదే విధంగా మనం మిశ్రమాన్ని మొత్తంగా రౌండ్గా చేసుకొని
అన్నిటినీ పౌడర్లో డిప్ చేసుకొని ఈ విధంగా మనము కోట్ చేసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. రెస్టారెంట్లో చేసే మోడల్ని మనము ఇంట్లోనే ఏం చక్క ఈ విధంగా మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఈ విధంగా నేను రోల్ చేసి పక్కన పెట్టుకున్నాను, చూసాను కదా రౌండ్గా. సో లడ్డు మోడల్లో తయారు చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ని పెట్టుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ యొక్క రౌండ్ బాల్స్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. సో 1 by 1ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత 1 సైడ్ కాస్త హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ని మనము టర్న్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా మనము ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఫ్రై అయిపోయాయి, చూసారు కదా బ్రౌన్ కలర్లో అయిపోయాయి. సో వైలెట్ ఇంకా ప్లేట్లో తీసుకొని సైడ్కి పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అవి కూడా నేను 1 by 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో అన్నిటిని నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సో ఫైనలీ రెస్టారెంట్ మోడల్ వెజ్ లాలీపాప్స్ ప్రిపేర్ అయిపోయాయి. సో ఏం చెక్క నేను ఇప్పుడు ప్లేట్లో వేసుకొని టకటకా సర్వ్ చేసుకుంటున్నాను. సో చిల్లీ సాస్ దీనికోసం కొంచెం టేస్టీ కోసం అన్నట్టు మనం పక్కన పెట్టుకున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కామెంట్లు మీరు పెడుతూనే ఉండండి. ఆ కామెంట్స్ మేము చూసి మీకోసం మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటాం. Don't forget to subscribe and share with your friends also. Thank you friends for watching our video.